నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా. ఇంతమంది నేను చూసిన ఇప్పటికీ 5 నెలల ఫీజు 6 నెలల ఫీజు కడతారు, ఒక నెల వస్తారు 2 నెలలు వస్తారు, తర్వాత రారు, బంద్ చేస్తారు. ఇంకో ప్రతి ఒక్కరు ఇదే మీల్ తింటారు. మస్తు ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. మా జిమ్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవి ఏమేమి దేనికి ఉపయోగపడుతో నేను చెప్తా. మనం చేసింది మన డబ్బులు మనం చేస్తే మనం తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టేసేయాలి, రీయాక్ట్ చేయాలి మనం. నమస్తే అందరికీ, ఐఎమ్ సుజిత్. ఇందిరా కొత్త ఫేస్ అనుకుంటున్నారా? కొత్త ఫేసే, ఇప్పటి నుంచి చూడాలి. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎందుకంటే నేను ఒక ఫిట్నెస్ నాలెడ్జ్ షేర్ చేద్దామని చెప్పి, లైక్ నీ లైఫ్ స్టైల్ గురించి, నీ డైట్ ప్లాన్స్ గురించి అన్నీ చెప్దామని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే, చాలామంది జిమ్కి పోతారు. స్టార్టింగ్ అసలు జిమ్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. అసలు ఇంకా లైట్ తీసుకోండి సౌండ్లన్నీ. జిమ్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా బిగినర్స్, ఇంకా అసలు జిమ్ని చూడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరే ఓకే, చూసిన వాళ్ళు ఫైన్, పోతున్న వాళ్ళు ఫైన్. ఎవరెవరైతే పోని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, మీరు కూడా చూడండి ఒకసారి. ఏంటంటే జిమ్లో ఫస్ట్ మీరు వెళ్ళగానే ఏం చేయాలి, ఫస్ట్ అసలు జిమ్ అనేది ఎట్లుంటుంది, జిమ్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉంటాయి, ఏ మిషన్ ఏ వర్కౌట్కి, ఫస్ట్ జిమ్కి వెళ్ళగానే అసలు ఎట్లా ఏం చేయాలి, అసలు ఏం చూడాలి, అసలు జిమ్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఎట్లుంది అసలు జిమ్ చూడాలి అని చెప్పి ఈ వ్లాగ్లో చెప్తా. బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఈవినింగ్ జిమ్కి వెళ్తా నేను 4 నుంచి 6 వరకు జిమ్లోనే ఉంటా. జిమ్కి వెళ్తా 4 నుంచి 6 వరకు. నేను మార్నింగ్ వెళ్ళాను, మార్నింగ్ అసలు నాకు కుదరదు. మన బ్రేక్ఫాస్ట్ దీని రెసిపీ నేను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్నా. నా ఇన్స్టాగ్రామ్ ఐడి పక్కకి ఇస్తా, గో అండ్ చెక్ ఇట్ అవుట్. డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఇది మన బ్రేక్ఫాస్ట్. ఇందులో 50 గ్రామ్స్ ఓట్స్, 50 గ్రామ్స్ బనానా, 1 స్కూప్ వే ప్రోటీన్, 200 ml మిల్క్ ఉంటుంది. 2 years నుంచి ఇదే మీల్ తింటున్నా, ఇదే ఓట్స్ తింటున్నా. అట్లనే జిమ్కి పోయే ప్రతి ఒక్కరు ఇదే మీల్ తింటారు. మస్తు ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. 6.5 hours later. జిమ్ ఇంక ఓపెన్ చేయలే, మనమే ఓపెన్ చేయాలి. ఇప్పుడే మనం జిమ్కి వచ్చాం అనమాట. ఫస్ట్ మనం జిమ్లోకి రాగానే, కొత్తగా అయితే నువ్వు ఒక న్యూ బిగినర్ అయితే జిమ్కి రాగానే ఫస్ట్ ఇట్లా ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, ఉందనుకో మీ దగ్గర. ఫస్ట్ దీంట్లో చూడండి, చూసి ఫీజు ఎంత ఉంది ఏంది, మళ్ళీ తర్వాత అక్కడ ఎవరైతే ఉన్నారో ఓనర్ అయితే ఉంటాడు, ఓనర్ని అన్న ఎంత ఫీజు, లేకపోతే లేదు అది ఇట్లాంటి లేదు అని అంటే కనుక వాళ్ళని అడగండి, ఓనర్ అన్న ఎంత ఫీజు ఎంత, మరి ఏమన్నా డిస్కౌంట్ ఏమైనా ఉందా మనకి. ఒకళ్ళు తెలిసిన అయితే డిస్కౌంట్ అడుగుతారుగా, మీరు ఎట్లా అడగండి. నాది లోకల్ జిమ్, మన దగ్గర ఎక్కువ ఫెసిలిటీ లేదు, కల్టీ ఫిట్లు లేవు, లేదంటే పెద్ద పెద్ద జిమ్లు లేవు భయ్. నాది ఒక లోకల్ జిమ్. ఖాళీ నేను ఉన్నా కూడా పోను, ఎందుకంటే మనం అంత ఇన్వెస్ట్ చేయలేము. సరే మనం ఇప్పుడు ఇట్లా ఉన్నాం కాబట్టి దీని బడ్జెట్లో, మన బడ్జెట్లో మనకి ఇది వస్తుంది, మనం ఇంతే చేస్తాం ఇంకా. సరే ఈరోజు ఫస్ట్ బిగినర్ జిమ్కి రాగానే ఫస్ట్ ఒకరోజు డైరెక్ట్ వచ్చి మీరు ఫీజు కట్టకండి. నేను మీకు ఒక బ్రదర్ లాగా చెప్తున్నా. డైరెక్ట్ వచ్చి 5 నెలలకి 6 నెలలకి లేదంటే 1 year ప్యాక్ కట్టకండి. ఫస్ట్ ఒక 1 month చూడండి, అర్థమవుతుందా? చూపిస్తాం మా జిమ్. మీరు ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ జిమ్కి రాగానే బేసిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదో చూసుకోండి. ఫస్ట్ ఇది ఫ్లాట్ బెంచ్, నార్మల్గా మిషన్స్ ఒకసారి ఒక రోజు వచ్చి చూసుకోండి. చూసుకుంటా అంటే ఎవరు ఏమనరు, అన్నా మేము చూసుకొనికి వచ్చినాం భయ, జిమ్ ఓనర్ ఉన్నారు అనుకో, భయ మేము చూసుకొనికి వచ్చినాం జస్ట్ నార్మల్గా అంటే సరే ఓకే అంటారు. ఫస్ట్ వచ్చి అసలు ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. చూసిన తర్వాత మీకు నచ్చితే ఒకరోజు ట్రయల్ కొడదాం అన్న. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరు ఉన్నారు అనుకో, ఫ్రెండ్స్ కానీ ఆ జిమ్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అన్న మేము ఒకరోజు నీతో వస్తా అని చెప్తే ట్రయల్ చేస్తాం, నార్మల్ చూస్తాం అంటే ఓకే. మా లోకల్ జిమ్, మన లోకల్ బడ్డీస్ లోకల్ జిమ్లో ఎట్లుంటుంది అంటే కార్డియోకి సపరేట్ ఫీజు ఉంటుంది, స్ట్రెంత్ ట్రైనింగ్కి సపరేట్ ఫీజు ఉంటుంది. అంటే కార్డియోలో సైక్లింగ్ను థ్రెడ్మిల్ ఇంక్లూడ్ ఉంటుంది. లేదు నార్మల్గా స్ట్రెంత్ ట్రైనింగ్ అనుకో, నార్మల్ వెయిట్స్ అన్నీ నార్మల్ ఉంటుంది. సో దీనికి సపరేట్ ఉంటుంది. కల్ట్ ఫిట్లో పెద్ద పెద్ద జిమ్లలో అట్లా ఉండదు, అన్నిటి కలిపి ఒకటే ఉంటుంది. సో మనది అట్లా కాబట్టి ఫస్ట్ మీరు లోకల్ జిమ్లో ఒక బిగినర్గా మీరు వెళ్తే కనుక, ఒక జిమ్కి వెళ్తే ఫస్ట్ ఒక 1 month ఫీజు కట్టి చూడండి. 1 month కట్టిన తర్వాత దెన్ ఆఫ్టర్ మీకు నచ్చితే, మీకు ఓకే నేను పోగలుగుతున్నా అని అనిపిస్తే అప్పుడు కట్టు. నువ్వు ముందే 3 నెలలకి 5 నెలలకి సంవత్సరానికి అట్లా ఫీజు కట్టి ఫీజు వేస్ట్ చేయకు.
మనం పైసలు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎట్లా పడితే అట్లా కడతా నేను ఓను అని అంటే మాత్రం వద్దు. పైసలు వేస్ట్ భయ్, నాకేం పోదు, నీకు చెప్తున్నా అంతే. నేను కట్టకండి. ఫస్ట్ 1 మంత్ కట్టండి, ట్రయల్ చేయండి, నచ్చుతుంది, నేను పోగలుగుతున్నా. ఒక నెల పోయి తర్వాత మస్తు మందిని దునియాలని ఇంతమంది, నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా, ఇంతమంది నేను చూసిన. ఇప్పటికీ 5 నెలల ఫీజు 6 నెలల ఫీజు కడతారు, ఒక నెల వస్తారు, 2 నెలలు వస్తారు, తర్వాత రారు, బంద్ చేస్తారు. ఏమవుతుంది? వాళ్ళకే పైసలు పోక్క, మనకేం కాదు, మీకేం కాదు. చూస్తా లైక్ చెప్తున్నా నార్మల్గా. చలో మనం జిమ్ చూసుకోవాలి. జిమ్లో ఎట్లుంది, జిమ్ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి, కనీసం మినిమం ఫెసిలిటీ ఉందా లేదా, మన వాష్రూమ్స్ ఉన్నాయి, అసలు ఏంది కథ, కేబుల్స్ ఎట్లున్నాయి, ఏమేమి మెషిన్స్ ఉన్నాయి, ఫస్ట్ ఒకసారి మొత్తం తిరిగి జిమ్ మొత్తం చూడండి. చూసిన తర్వాత డైరెక్ట్ అప్పుడు ఓనర్ దగ్గరికి వెళ్ళి మన ఎంత ఫీజు ఎంత అని చెప్పి ఫీజు మాట్లాడుకొని ఫీ ఫస్ట్ 1 మంత్ పే చేసుకోండి. దెన్ ఆఫ్టర్ మీకు నచ్చితే తర్వాత అప్పుడు మీరు ప్రొసీడ్ కాండి. తర్వాత నేను పోగలుగుతా, నేను చేయగలుగుతా, నేను కన్సిస్టెంట్గా ఉంటాను, నేను మంచి డైట్ పాటిస్తా, మంచిగా నేను రోజు రెగ్యులర్గా జిమ్కి వస్తాను, నేను స్కిప్ అస్సలు కొట్టాను జిమ్ని అని అనిపిస్తే అప్పుడు నువ్వు ప్యాకేజ్లో అప్పుడు 6 మంత్స్కి కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మంత్లీ 500 600 ఉందనుకో, నువ్వు 5 మంత్స్కి అట్లా కట్టినావు అనుకో, నీకు 2500 తక్కువ అంటే లైక్ ప్యాకేజ్ ఉంటుంది కదా, ప్యాకేజ్ని బట్టి నువ్వు చేంజ్ చేసి కట్టుకోవచ్చు. నీకు అప్పుడు కొంచెం ఇంకా మనీ సేవ్ అవుతాయి. అప్పుడు నేను పోతా అంటేనే నువ్వు కట్టుకో, లేకపోతే కట్టుకోకు. చలో ఫస్ట్ అయితే మనం జిమ్లో మినిమం ఎక్విప్మెంట్ చూసుకోవాలి. మాది లోకల్ జిమ్, మా దాంట్లో అన్నీ ఉండేవి బై. కాకపోతే మా దాంట్లో ఒకటి నచ్చింది ఏంటంటే అన్ని డంబుల్స్ ఉంటాయి. డంబుల్స్ మంచిగా ఉంటాయి మా దాంట్లో. ఇప్పుడు లేవు అక్కడ, ఇప్పుడు అన్నీ కొంచెం రీరాకెట్ చేయలేదు ఎవరు, చాలామంది రీరాక్ చేయరు. అది ఎందుకో ఏమో అర్థం కాదు. మనం చేసింది మనం డంబుల్ మనం చేస్తే మనం తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టేసేయాలి, రీరాక్ చేయాలి మనం. అది పద్ధతి, అది మినిమం పద్ధతి, బేసిక్ పద్ధతి. ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే జిమ్కి పోతుర్రో ఫస్ట్ అది చేయండి. తర్వాత మీ వర్కౌట్లు, తర్వాత మీ వర్కౌట్ ప్లాన్లు తర్వాత చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు చేసినవి మీరు తీసి మళ్ళీ అక్కడ పెట్టండి. మీరు ఏది చేసినా సరే, మీరు ఫ్లాట్ బెంచ్ చేసినా, మీ ప్లేట్స్ తీసిరు అనుకో, ఫ్లాట్ బెంచ్ ఇంట్లో ఏ బెంచ్ చేసినా కూడా మీ ప్లేట్స్ ఎక్కడ తీసిరో దానికి వెనకాల రీరాక్ట్ చేసేయండి. తీసుకోయి కింద పడేసి మీ అయిపోయింది అట్లా చేయకండి, అది తప్పు. అది ఫస్ట్ అది బేసిక్ మినిమం కామన్ సెన్స్ బై, ఫస్ట్ అది చేసుకోండి. అర్థమవుతుందా? ప్రతి ఒక్క మిషన్, అసలు ఏ మిషన్ ఏ మజిల్కి టార్గెట్ చేస్తుంది, అసలు ఏ మిషన్ దేనికి వాడతారో ఫస్ట్ తెలుసుకో. అది నీకు తెలియకపోతే జిమ్లో ట్రైనర్స్ ఉంటారు, లేదంటే జిమ్ ఓనర్ ఉంటాడు, ఆయన అడుగు. ఆయన కూడా చెప్పలేదంటే నీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని అడుగు. వాళ్ళు కూడా చెప్పకపోతే బ్రదర్ ఎవరో ఒకళ్ళు పక్కన ఉంటే, బ్రదర్ ఒకసారి ఇది దేనికి, ఈ మజిల్ ఇది ఏ మజిల్ మీద పడుతుంది, ఇది దేనికి వాడతారు అని ఒకసారి వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. బ్రదర్ అని మంచిగా అడిగితే ఎవడు చెప్పకుంటాడు, ప్రతి ఒక్కడు చెప్తాడు. సరే నేను చెప్తా నార్మల్గా మా జిమ్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవి ఏమేమి దేనికి ఉపయోగపడుతో నేను చెప్తా. ఇది బేసిక్, ఇది వార్మప్ చేసుకోవడానికి, జస్ట్ నార్మల్ అంటే లైక్ వార్మప్ చేసుకోవడానికి అన్ని జిమ్లలో ఉంటాయి. నువ్వు ఏ మిడిల్ క్లాస్ జిమ్లో, ఏ లో క్లాస్ జిమ్లో, ఏ ఓల్డ్ స్కూల్ జిమ్ పోయినా కూడా పక్కా ఇది ఉంటుంది. ఇగో భయ్, ఇది బ్యాక్ మిషన్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది 4 ఆర్మ్ మిషన్. ఇది 4 ఆర్మ్కి కొడతారు. నెక్స్ట్ ఇది తెలుసు అందరికీ, ఫ్లాట్ బెంచ్. ఇది ఫ్లాట్ బెంచ్. నెక్స్ట్ ఇటు వస్తే లెగ్ ఎక్స్టెన్షన్, అది యాబ్ కోస్టర్. అది నాకు తెలిసి ఉంటుంది, చాలా జిమ్లలో ఉంటుంది. ఏదైతే అందరికి తెలుసు, నార్మల్గా నువ్వు జిమ్లోనే కాదు చాలా వీడియోస్లో కూడా చూస్తావు. నెక్స్ట్ ఇది బైసెప్ ఫీచర్ కలిసి, ఇది బైసెప్ మిషన్ నేను చూపిస్తా. ఇప్పుడు జస్ట్ ఏమేమి ఉన్నాయి, అసలు మిషన్స్ ఏదేది దేనికి వాడతారు, బైసెప్కి ఈ మిషన్ దేనికని వాడతారని చూపిస్తున్నా. రానున్న వీడియోస్లో ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ గురించి, నువ్వు చేసే మిస్టేక్ల గురించి, నువ్వు సరి చేసుకోవాల్సిన మిస్టేక్స్ గురించి, అసలు ఎట్లా చేయాలి, ఏ మజిల్ని ఎట్లా టార్గెట్ చేయాలి, ఏ వర్కౌట్ ఎట్లా చేయాలి, నేను దగ్గరుండి నీకు చెప్తా. నీకు అర్థం కాకపోతే మళ్ళీ అడుగు, మళ్ళీ చెప్తా. నువ్వు ఎన్నిసార్లు అడుగుతా ఎన్నిసార్లు చెప్పడానికి నేను రెడీగా ఉన్నా, నేను చెప్తా. చలో ఇది ఇంక్లైన్ బెంచ్, ఇది బెంచ్ ప్రెస్, ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. ఇది సేమ్ దీని పక్కన డిక్లైన్ బెంచ్ ప్రెస్. ఇది మళ్ళీ వస్తుంది మనది బాక్సింగ్, అట్లా మధ్యలో సెట్ మధ్యలో అట్లా కొట్టాలి వచ్చి. ఇట్లా వచ్చేసి ఇది షోల్డర్ మిషన్ వస్తుంది. ఇది ల్యాడ్ పుల్ డౌన్. ఇది బ్యాక్ మిషన్. ఇది డెక్ ఫ్లైస్. ఇది ఫ్లైస్ కొడతారు చెస్ట్కి. ఇది చెస్ట్కి సంబంధించిన మిషన్. ఇది మళ్ళీ దీన్నే బ్యాక్ సైడ్ కూడా కొట్టుకోవచ్చు, అంటే బ్యాక్ సైడ్ వేసుకుంటే రేడియల్ ఫ్లైస్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది షోల్డర్ మిషన్, చెస్ట్ మిషన్. ఇది దీనివల్ల మనకి చెస్ట్ మీద పడుతుంది వెయిట్. ఇది నెక్స్ట్ వస్తే కేబుల్స్, ఇవి స్మిత్ మిషను. ఇది ల్యాడ్స్కి రోయింగ్ అనమాట.
కూర్చొని బ్యాక్కి, ఇది కూడా బ్యాక్ మిషన్. ఫస్ట్ వీడియో పోయి నాది ఫస్ట్ లాంగ్ వీడియో ఇది, నేను షూట్ చేసేది ఫస్ట్ లాంగ్ వీడియో. కొంచెం మాటలు అటు ఇటు కొంచెం అలవాటు అయిన తర్వాత మనం చేద్దాం, మంచి వీడియోస్ చేద్దాం, మంచి చేద్దాం. కొంచెం స్టార్టింగ్ వీడియోస్ ఇట్లనే ఉంటాయి, కొంచెం క్వాలిటీ కూడా తక్కువ ఉంది మనది, కెమెరా క్వాలిటీ కానీ అది కానీ కొంచెం తక్కువ ఉంది. కొంచెం సపోర్ట్ చేయండి మీరు కూడా, చేద్దాం ఇంకా ముందర. చలో ఇక ఈ మిషన్ వచ్చేసి అది లెగ్ ప్రెస్, ఈ మిషన్ వచ్చేసి లెగ్స్, ఈ రెండు వచ్చేసి లెగ్స్కి లెగ్ మిషన్. వేయింగ్ మిషన్ గురించి అసలు హైలైట్ చెప్తా ఇనుర్రి. వేయింగ్ మిషన్ ప్రతిరోజు వచ్చి మనోళ్ళు వెయిట్ చూసుకుంటారు ప్రతిరోజు. నాకేదో వస్తారు చూస్తారు, అరే బ్రో నేను ఇంతున్నా ఇంకా తగ్గట్లేను. రోజు ఎందుకు చూస్తారు భయ్, నాకు అర్థం కాదు. రోజు ఎందుకు చూస్తారు? రోజు చూస్తే తగ్గరు. రోజు చూసుకునేటది అది వేరే, ఆ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. మనం నార్మల్గా జస్ట్ ఒక ఫిట్గా ఉండడానికి మనకు రోజు చూసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే వీక్లీ చెక్-ఇన్స్ పెట్టుకో, డైలీ చూసుకునేది అది వేరే, ఆ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. రోజు నువ్వు సాయంత్రం వచ్చి ఎంటీ స్టమక్ లేకుండా ఏం లేకుండా డైరెక్ట్ వచ్చి వెయింగ్ మిషన్ మీద ఎక్కి బ్రో నిన్ననే 57 ఉన్నా, ఈరోజు 60 అయినా, 80 ఉన్నా, 90 అయినా అని అంటే ఎట్లా నడుస్తుంది? నువ్వు మధ్యాహ్నం ఎంత తింటావు నీకు తెలియదు, అసలు క్యాలరీస్ అంటే ఏమో తెలియదు, నువ్వు ఎంత తింటావో తెలియదు. ఒకరోజు ఎక్కువ తింటావు, ఒకరోజు తక్కువ తింటావు. నువ్వు అక్కడ కూడా ఫ్లక్చువేషన్స్ అవుతాయి కదా. అట్లా కాదు, రోజు చూసుకోకండి మీరు. కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక మంత్కి ఒకసారి లేదంటే 2 వీక్స్కి ఒకసారి అట్లా పెట్టుకోండి. తర్వాత రాను కొంచెం పోతుంటే వీక్ ఒకసారి చెకింగ్స్ అని పెట్టుకోండి. చెకింగ్స్లో ఏమేమి పెట్టుకోవాలి అంటే మెజర్మెంట్స్, నెక్, బైసెప్, అబ్డోమిన్, థై, ఇంకోటి చెస్ట్ మెజర్ చేసుకొని పెట్టుకోండి. మెజర్మెంట్స్ అని ఎందుకు అంటున్నా అంటే నీకు ఒకవేళ నీ డైట్ మంచిగా ఉండి, నీ అన్నీ మంచిగా ఉండి, నీ వర్కౌట్ మంచిగా ఉండి, డైట్ మంచిగా ఉంది అనుకో, నువ్వు ఒకవేళ ఫ్యాట్ నుంచి ఫిట్గా కావాలనుకుంటే అప్పుడు ఏమవుతుంది, కొంచెం ఫ్యాట్ తగ్గుకుంటూ మజిల్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు బాడీ వెయిట్లో చేంజ్ కనిపించదు, కాకపోతే నీ మజిల్స్లో నీ మెజర్మెంట్స్లో చేంజ్ కనిపిస్తుంది. అది నువ్వు అంటే అది మనకు ఒక ఇండికేషన్ అనమాట. మీరు బాడీ వెయిట్ తగ్గట్లేదు, అట్లా నాకు తగ్గుతలేదు అని చెప్పి నీ మైండ్లో అనుకోకుండా నీకు మెజర్మెంట్స్ తీసుకుంటే అదొకటి నీకు ప్లస్ పాయింట్ అవుతుంది. మెజర్మెంట్స్ వల్ల నీకు బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది, నీకు మజిల్ పెరుగుతుంది. నా మజిల్ సైజ్ లాస్ట్ వీక్ ఇంత ఉండే ఇంత తగ్గింది, లేకపోతే ఇంత పెరిగింది అని చెప్పి నీకు ఒక ఐడియా ఉంటుంది. అందుకని చెప్పి మెజర్మెంట్స్ పెట్టుకో.